హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. సీజీఎల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చని మీకు చేసి చూపిస్తాను. వెంటనే మంచిగా నేర్చుకోండి. మీరు నేర్చుకున్న వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి కంటెంట్ కదా మరి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమైనా వాల్యూ ఉందా? లేదు. సో వాల్యూ తర్వాత ఏముందంటే 45/53 అనే ఒక వాల్యూ ఉందండి. న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది, అవునా? సో దాన్ని ఎప్పుడైతే మనకు ముందుగా వాల్యూ ఇక్కడ లేదో 1+ కానీ 1- కానీ సంథింగ్ అలా లేదో దాన్ని ఏం చేయొచ్చు అంటే రివర్స్ చేయాలి. అన్నిటికీ కూడా ఒకటే మెథడ్ అండి, లెక్కకు ఒక మెథడ్ అనేది కాదు. సో ఇక్కడ చూసుకుంటే కనుక 53/45 చేద్దామండి. రైట్ అండి, రివర్స్ చేసాం. చేస్తే ఏమొచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్, 45 ఒకట్ల 45, రిమైండర్ అనేది ఎంత అంటే 8. సో 8/45 అండి. అండర్స్టాండ్? సో చూడండి ఫ్రెండ్స్, 45 ఒకట్ల 45 + 8 53/45 అనేది వచ్చింది కదా. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏదైతే 8/45 ఉందో దాన్ని కాస్త మళ్ళీ ఏం చేస్తారంటే 45/8గా చేసుకోవచ్చండి. దాన్ని ఏం చేసుకోవచ్చండి? 45/8గా చేసుకోవచ్చండి. 8 5 40 అండి. 8 5 40, బ్యాలెన్స్ అనేది ఏమవుతుందంటే 5/8 అవుతుందండి. ఏమవుతుందండి? 5/8 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, 8 5 40 + 5 45/8 అండి. ఈ 5/8ని ఏం చేస్తారంటే 8/5గా రాసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ నుంచి న్యూమరేటర్ డినామినేటర్ గాను, డినామినేటర్ న్యూమరేటర్ గాను మార్చుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 5 ఒకట్ల 5, రిమైండర్ ఎంత అవుతుందంటే 3/5గా రాసుకుంటామండి. కానీ ఇక్కడ సిచ్యువేషన్ 3/5 లేదు కదండి. 3/5 లేదు, కానీ ఏముందంటే కనుక -2/5 ఉందండి. ఏముందండి? ఇక్కడ -2/5 ఉందండి. దానికి బ్యాలెన్స్ చేస్తూ రాసుకోవాలండి. అంటే ఇది -2/5గా రాసుకోవాలి. మరి ఇక్కడ ఏ వాల్యూ ప్రతిక్షేపణ చేస్తే, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ వస్తుందంటే మనం చూసుకోవాలండి. ఫర్ సపోజ్ చూసుకుంటే 5 ఒకట్ల 5, 5లో 2 పోతే 3/5 అవుతుందండి. వాల్యూ సబ్స్టిట్యూట్ కావట్లేదండి. సో ఏం చేస్తామంటే ఇక్కడ 2 వేసుకున్నాం అనుకోండి, 5 2 10 అండి. 10లో 2 పోతే 8 అండి. సరిపోయింది కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఏ వాల్యూ 1 అండి, బి వాల్యూ 5 అండి, సి వాల్యూ 2 అవుతుందండి. సో ఇక్కడ వాల్యూ ఏంటంటే 4 ఇంటూ వాల్యూ ఏ అంటే కనుక 4 ఇంటూ 1 అండి. బి వాల్యూ ఎంత అంటే కనుక 5 అండి. సి వాల్యూ ఎంత అంటే కనుక 2 అండి. సో 4 ఒకట్ల 4 + 5 9, 9 + 2 11 అండి. ఇది ఆన్సర్ అండి, ఆప్షన్ 4 అండి. రైట్ అండి.